బెంగళూరులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకానిని నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో కాకానిని విచారించనున్నారు. ఆయనకు వెంకటాచలం PHCకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరకకుండా 2 నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను నిన్న బెంగళూరు శివారులో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో ఆయన దొరికిపోయారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా పరిధిలోని క్వార్ట్జ్ ఖనిజాన్ని ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా కొల్లగొట్టారు. ఆ క్రమంలో మంత్రి హోదాలో కాకాని కూడా తన నియోజకవర్గ పరిధిలో పొదలకూరులో మైన్ను ఆక్రమించుకుని 100 కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి, టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసు నమోదు చేశారు. కాకానిని A4గా చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నివాసంలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. అనంతరం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో 2వ నోటీసును కూడా గేటు కంటించి వెనుదిరిగారు. ఇదే సమయంలో ఆయన కోసం పోలీసులు ఆయన బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఎక్కడా కనిపించకపోవడంతో 3వ నోటీసును మళ్లీ ఆయన ఇంటి గోడకు అతికించి వచ్చారు. కాకాని పరారీలో ఉన్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్టులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకానిని పట్టుకోవడం కోసం 4 ప్రత్యేక బృందాలను నియమించారు. రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తొలి రోజు 27న పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మంగళవారం ఉదయం 8:30 ప్రతినిధుల నమోదుతో పసుపు పండుగ ప్రారంభమవుతోంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. ఉదయం 10:45 పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసే మృతి చెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11:30 రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమా ఖర్చుల నివేదిక సమర్పిస్తారు. 11:50 పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు పార్టీలో కీలక పాత్ర అప్పగించే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్టానంపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడులో ఆయనకు కొత్త బాధ్యతల అప్పగింతపై చర్చించి నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు క్షణం తీరిక లేకుండా అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. వాస్తవానికి ప్రభుత్వ నిర్వహణ ఎంత ముఖ్యమో పార్టీ నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు చంద్రబాబు ఈ రెండింటిని ఒంటి చేత్తో నిర్వహించేవారు. రాష్ట్ర విభజన జరిగి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన రాష్ట్ర పునర్నిర్మాణం కార్యక్రమంలో తలమునకలైపోయారు. ఇటు రాజధాని అమరావతి, అటు పోలవరం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల నిర్మాణాల వంటి కీలక పనుల్లో మునిగిపోయారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రభుత్వంపైనే కేంద్రీకృతం కావడంతో పార్టీలో ఏం జరుగుతుందో నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది.
అచ్చం ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సన్నిహితులు పదే పదే చెప్పినా ఆయన సమయాన్ని కేటాయించలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో పార్టీకి అనూహ్యమైన దెబ్బ తగిలింది. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఖచ్చితంగా సమయం కేటాయిస్తామని ఆయన చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్లుగా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు. జగన్ హయాంలో శిథిలమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఆయన నడుం బిగించారు. దేశ విదేశాల నుంచి నిధుల సమీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల రూపకల్పనలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. తరచూ ఢిల్లీ వెళ్లాల్సి రావడం, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన, అమలు, P4 సిద్ధాంతంపై చర్చోపచర్చలు, క్వాంటమ్ వ్యాలీ రూపకల్పన ఇలా ఒకదాని వెంట ఒకటి వచ్చి పడుతుండటంతో ఆయన వివిధ శాఖలపై సమీక్షలు కూడా తగ్గించి అచ్చంగా వీటిపైనే దృష్టి పెట్టారు. దీంతో పార్టీకి ఆయనకు మధ్య మళ్లీ దూరం పెరుగుతోంది. ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యకు సంబంధించి మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై హత్య కేసు నమోదైంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావు శనివారం తెలంగాణ రాష్ట్రంలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా బోదులవీడు, మండాది గ్రామాల మధ్య వారి ద్విచక్ర వాహనాన్ని దుండగులు స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం రాళ్లతో కొట్టి వారిని దారుణంగా హత్య చేసి పరారయ్యారని, వారు స్కార్పియోను అక్కడే వదిలేసి రచ్చమల్లపాడు వెళ్లే డొంకలోకి పారిపోతుండడం తాను చూశానని వెంకటేశ్వర్ల అల్లుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి ప్రమేయం ఉందన్న ఆరోపణలు గొప్పవంటున్నాయి. ఈ క్రమంలో హతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు సిఆర్పిసి 302 సెక్షన్ కింద జెవిశెట్టి శ్రీను అలియాస్ బొబ్బిలి A1, తోట వెంకటరామయ్య A2, తోట గురవయ్య A3, దొంగరి నాగరాజు A4, తోట వెంకటేశ్వర్లు A5, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6, పిన్నెల్లి వెంకటరామరెడ్డి A7 పై హత్య కేసు నమోదు చేశారు. శనివారం రాత్రంతా నియోజకవర్గాన్ని జల్లెడపెట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో గాలిస్తుండగా 5 నిందితులు చిక్కినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే దీనిని పోలీసులు ధృవీకరించడం లేదు. మరోవైపు హత్యలు జరిగిన కొన్ని గంటలకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఏడాదిగా పత్తాలేరు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన మాయమయ్యారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో జరిగిన అనేక అరాచకాలు, దాడులు, హత్యాయత్నాలు, హత్యలు వంటి 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఏడాది కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయన ఆచూకీని పోలీసులు కనుక్కోలేకపోయారు. అజ్ఞాతంలోనే ఉండి ఈ కేసులన్నింటిలోనూ ఆయన కోర్టుల నుంచి బెయిల్ తెచ్చుకోవడం గమనార్హం. 3.5 దశాబ్దాలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ఇంటివారయ్యారు. శాంతిపురం మండలం శివపురంలో నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఆయన తనయుడు లోకేష్ బ్రాహ్మణి దంపతులు నూతన గృహప్రవేశం చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆహ్వానం అందడంతో పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు కుటుంబం రాత్రి ఆ ఇంట్లోనే బస చేసింది. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పులవర్తి నాని, గురుజాల జగన్మోహన్, మురళీమోహన్ తదితరులు సీఎం దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సీఎం దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గృహప్రవేశ కార్యక్రమం పూర్తయ్యాక కడా కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. గృహప్రవేశ అనంతరం ఇంటి గుమ్మం బయట చంద్రబాబును అక్కడున్న వారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా వరుసలో వస్తుండగా తండ్రికి ఎదురుగా మంత్రి లోకేష్ ఉండి ఫోటోలు తీసుకునేవారు క్యూలో రావాలని, తీసుకున్న వారు వెంటనే వెళ్లిపోవాలని చెబుతూ వచ్చారు. చంద్రబాబుతో ఫోటోలు తీసుకున్న తర్వాత లోకేష్ వద్దకు ఫోటోల కోసం వెళ్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన అభిమానుల కోసం ప్రత్యేకంగా సెల్ఫీలు తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నూతన గృహ ప్రవేశం సందర్భంగా నారా లోకేష్ బ్రాహ్మణి సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, సమాచారాన్ని పంచుకున్నారు. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేను మా సొంతింటి గృహ ప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయతలు మరవలేని అనుభూతిగా మిగిలిపోతుంది. ఇది మా కుటుంబ పండుగ కాదు, మన అందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయి. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని లోకేష్ పోస్ట్ పెట్టారు. ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్లపై 3వ రోజు విచారణ కొనసాగింది. ఎన్ఐఏ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్థానిక పోలీసులు వారిని ప్రశ్నించారు. ఉగ్రవాద విదేశీ లింకులు
ఏ రాష్ట్రాల్లో పేలులకు కుట్ర చేశారు, ఆర్థిక లావాదేవీలు, సహకారం అందించిన వారి వివరాల గురించి ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక సోషల్ మీడియా ఖాతాలు, కాల్ డేటా, ఇంటర్నెట్ కాల్స్ పై ఆరా తీశారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన నిధులు ఏ బ్యాంకు ఖాతాలోకి వెళ్లాయనే విషయాలపై బ్యాంక్ అధికారులతో కూడా చర్చించినట్టు తెలిసింది. అయితే విచారణలో సిరాజ్, సమీర్లు చాలా వరకు నోరు మెదపడం లేదని తెలుస్తుంది. అనేక ప్రశ్నలకు మాకు సంబంధం లేదు అనే సమాధానమే చెబుతున్నట్లు తెలిసింది. ఆదివారం 10 గంటల పాటు ఇద్దరిని విచారించారు. పిఎస్ఆర్ పేషి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఒకసారి వచ్చి కలవమని చెప్పారని, తర్వాత గ్రూప్ 1 జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేయాలంటూ ఈ ప్రాజెక్ట్ ను ఆయనే నాకు అప్పగించారు అని విచారణ అధికారులకు మధుసూదన్ జవాబిచ్చారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులో విజయవాడ తన జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, కామ్సైన్ సంస్థ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్ ను న్యాయస్థానం 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న ఉదయం 6 గంటలకు జిల్లా జైలు నుంచి వారిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత సూర్యాపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. నందిగామ డీఎస్పీ ఏబీజీ తిలక్, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ లతా కుమారి వారిని విచారించారు. ముందుగా పిఎస్ఆర్ ను విచారించిన తర్వాత మధుసూదన్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో మధుసూదన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగా పిఎస్ఆర్ మాత్రం అడిగిన ప్రశ్నలకు డొంకతిరుగుడు జవాబులు చెప్పారని తెలిసింది. పరీక్షా పత్రాల మూల్యాంకనం శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా డిజిటల్ గా ఎందుకు చేశారని పిఎస్ఆర్ ను ప్రశ్నించారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. డిజిటల్ గా మూల్యాంకనం చేయాలనుకున్నప్పుడు టెండర్ ప్రక్రియను ఎందుకు పాటించలేదని ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు. డిజిటల్ మూల్యాంకనానికి అనుభవం లేని కామ్సైన్ సంస్థను ఎంపిక చేయడంపై ప్రశ్నించగా ఆ సంస్థకు అర్హతలు ఉన్నాయని పిఎస్ఆర్ చెప్పినట్లు సమాచారం. ఇక కామ్సైన్ సంస్థకు 1.14 కోట్లు చెల్లించాలా, చెక్కులపై సంతకాలు చేశారని అడిగితే ఆ విషయం గుర్తులేదని జవాబిచ్చారు. ఏపీఎస్సీలో కాకుండా హైలాండ్ లో మూల్యాంకనం ఎందుకు చేశారని ప్రశ్నిస్తే ఏపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేశారని వాదించినట్లు సమాచారం. పిఎస్ఆర్ కు 25 ప్రశ్నలు, మధుసూదన్ కు మరో 25 ప్రశ్నలు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పిఎస్ఆర్ ను గంట పాటు విచారించిన తర్వాత మధుసూదన్ ను విచారించారు. గత ప్రభుత్వంలో జరిగిన 3.5 కోట్ల మద్యం కుంభకోణంలో అధికారులు, వ్యాపారులు, వైసీపీ నేతలు, గత ప్రభుత్వ పెద్దల భాగస్వాములు 4 నెలలకు పైగా దర్యాప్తు చేసిన సిట్ 33 మంది నిందితులను గుర్తించింది. నోటీసులు, విచారణలో అవసరం మేరకు సోదాలు, ఆ తర్వాత అరెస్టులు జరిగిపోయాయి. విచారణలో నిందితులు చెప్పిన సమాధానాలు ఎంతవరకు నిజం, అందులో అబద్ధాలు ఉన్నాయా అన్న దానిపై సిట్ అధికారులు ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఓవైపు ఫోరెన్సిక్ ఆధారాలు తీసుకున్న సిట్ అధికారులు, మరోవైపు ఆ కుంభకోణంపై పూర్తి అవగాహన ఉన్న నిందితుల్ని పిలిపించి మరోమారు స్క్రూటినీ చేస్తున్నారు. ఇందులో భాగంగా A3గా ఉన్న ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ ను 2 రోజులుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పిన దాంట్లో చాలా వరకు అబద్ధాలు ఉన్నట్లు బయటపడింది. అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి A6 తప్పించుకునే ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. విజయసాయి రెడ్డి, చాణక్య, దిలీప్ దాదాపు వాస్తవాలు వెల్లడించగా ఎంపీ మిథున్ రెడ్డి చెప్పిన వాటిలో ఎక్కువగా తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లు తెలిసింది. మద్యం స్కామ్ ప్రణాళికలో తాడేపల్లి ప్యాలెస్ తో పాటు నాటి ముఖ్యమంత్రి జగన్, ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1, వైసీపీలో అప్పట్లో 2వ స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి A5, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి A4, సజ్జల శ్రీధర్ రెడ్డి A6 తదితరులు కీలక భూమిక పోషించారు. ప్రభుత్వమే షాపులు పెట్టి మద్యం విక్రయించాలనే పాలసీని రూపొందించడం నుంచి ముడుపులు ఇచ్చిన వ్యాపారులకే సరుకు ఆర్డర్లు ఇవ్వాలనే వరకు ప్రతిదీ ప్లాన్ చేయడంలో ఆ బ్యాచ్ కు ఎక్సైజ్ అధికారి డివిప్ సత్యప్రసాద్ బాగా ఉపయోగపడ్డారు. కడప జిల్లాకు చెందిన ఆయనకు అబ్కారీ శాఖలో లూప్ హోల్స్ బాగా తెలుసు. సిఐడి అధికారులు మొదట్లో సత్యప్రసాద్ తో పాటు ఏపీ SBCL మాజీ ఎండీ వాసుదేవరెడ్డి A2ని కూడా పిలిచి విచారించారు. మద్యం కుంభకోణంలో బీజాల నుంచి ఫలాల వరకు ప్రతిదీ పూసగుచ్చినట్లు వివరించారు. అంతిమంగా వైసీపీ పెద్దలు 3.5 కోట్ల రూపాయల వరకు ముడుపుల రూపంలో స్వాహా చేసినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీఏ సీఎంలు, ఉప ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక విజయం ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వం, 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమని కొనియాడారు. ఎన్డీఏ సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించిందన్నారు. ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు, ప్రపంచంలో నవభారత్ కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిభ
ప్రతిబింబిస్తోంది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వికసిత్ భారత్ 2047 వైపు నడిపించడానికి ముఖ్యమైన అడుగు అని ఎక్స్లో చేసిన ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు. అంతకుముందు ఎన్డీఏ నేతలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రధాని ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల భారత సైన్యానికి అభినందనలు తెలుపుతూ జనగణనలో కుల గణనకు కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో ఖాళీ భూముల్లో వజ్రాల వేట జోరుగా సాగుతుంది. ఈ వేటలో 3 వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలంలోని పెరవలిలో అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా 1.5 లక్షలకు, ఇతర ప్రాంతం నుంచి ఓ వ్యక్తికి దొరికిన వజ్రాన్ని 30 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా 1.3 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. మద్దికెర, తొగ్గలి మండలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా అనంతపురం, బళ్ళారి, నంద్యాల, గుంటూరు, కర్నూలు, విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వ్యాపారులు వసతి కూడా కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న ఆమె వ్యాఖ్యలు పార్టీలో రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. కవితకు మద్దతుగా వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే ఆదివారం కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్టు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆ పోస్టు ఉంది. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలన్న కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా బహిర్గతంగా మాట్లాడింది ఎవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఇక కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని, అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్యాయం ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. కేటీఆర్ పై, హరీష్ రావుపై ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటిముట్టనట్లు వ్యవహరించిందని ప్రశ్నించారు. పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపైన స్పందించకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని నిలదీశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీకు ఎలాంటి బాధ్యతలు లేవా అని ఆ పోస్ట్ లో ప్రశ్నించారు. పార్టీలో కుట్రలు చేసేవారిని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసేవారిని వదిలి లేఖ రాసిన వారిని, కుట్రలు ఎదుర్కొంటున్న వారిని అనడంలో కేటీఆర్ ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు. కేటీఆర్ చాలా హుషారుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా? గుర్తుపట్టారా? అక్కకు హక్కులు లేవా అని నిలదీశారు. ఈ పోస్ట్ ను ఉద్యమకారులు కవితకు అత్యంత సన్నిహితులైన వారందరికీ పంపించారు. తెలంగాణ విత్ కవితక్క, వి స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ చేశారు. చివరిగా జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదంతో ముగించారు. కాగా ఈ పోస్ట్ పై కూడా బీఆర్ఎస్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కవిత ప్రమేయం లేకుండా, ఆమె అనుమతి లేకుండా పోస్ట్ చేసే ధైర్యం అత్యంత సన్నిహితులు చేయబోరని అంటున్నారు. మరోవైపు కవిత ధోరణి, వ్యవహార శైలి చూస్తుంటే పార్టీలో ఇక కొనసాగలేరేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మాత్రం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెబుతున్నారు. తాను రాసిన లేఖపై కవిత స్పష్టత ఇచ్చి 2 రోజులైనా ఈ అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ పరిణామాలు ఎటువైపునకు దారి తీస్తాయోనని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అసలు కవితకును కేసీఆర్ పిలిచి మాట్లాడతారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రేణుల్లో ఆ ఆసక్తి ఎక్కువగా పెరుగుతోంది. ఇక త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం నిన్న భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతి పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం వీధులు జనమయమయ్యాయి. సుమారు 3.50 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వరుసగా 2వ రోజు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పుష్కర స్నానాల కోసం వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. తాత్కాలిక బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్లు, ముక్తీశ్వర ఆలయం వరకు అరిగోసపడ్డారు. వీఐపీల తాకిడి అధికం కావడంతో అధికార యంత్రాంగం అంతా వారి సేవలో తరించడం, సామాన్య భక్తుల ఇక్కట్లను పట్టించుకునే వారే లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది. చాలా మంది భక్తులు పుష్కర స్నానానికి పరిమితమై శివయ్యను దర్శించుకోకుండానే అసంతృప్తితో ఇంటి ముఖం పట్టారు. పుష్కరాల గడువు మరో 24 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం భక్తుల సంఖ్య భారీగా ఉండవచ్చని అధికార యంత్రాంగం ముందుగానే అంచనా వేసిన తాగునీరు, నీడ వసతిని కూడా కల్పించలేకపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివయ్య దర్శనం కోసం నిరీక్షించిన చాలా మంది భక్తులు ఆకలితో వెనుదిరిగారు. అన్నప్రసాద వితరణలోనూ దేవాలయ శాఖ విఫలమైందని భక్తులు మండిపడ్డారు. మరోవైపు మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
దీనికి తోడు ప్రైవేటు వాహనాలను ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు పుష్కర ఘాట్ల వరకు అనుమతించడం సమస్య తీవ్రతను మరింత పెంచింది. చాలా మంది భక్తులు మహారాష్ట్ర వైపు పుణ్యస్నానాలు చేసి శివుని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో వీఐపీల సేవలో తరించిన అధికారులు సామాన్యులను పట్టించుకోకుండా విమర్శలకు దారితీసింది. ట్రాఫిక్ నియంత్రణలో విఫలంపై మంత్రి శ్రీధర్బాబు జిల్లా ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో సీఎం రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ ఆరోపించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, గోదావరి జలాలను ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతుంటే రేవంత్ మౌనంగా ఉండడం తగదన్నారు. ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టవద్దని, ఈ అంశంపై నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా జలదోపిడీకి ప్రయత్నిస్తుంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ ఏం చేస్తున్నారు ఆయన ప్రశ్నించారు. కేంద్ర పరిధిలోని నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి భేటీకి హాజరు కావడం వెనుక ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ పేరును చేర్చడం వల్లే ఆయన మోదీని ప్రత్యేకంగా కలుసుకున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడమే కాకుండా ప్రధానితో రేవంత్ రెడ్డి సరదాగా గడుపుతూ కనిపించారని, ఏం అద్భుతం జరిగిందో అని వ్యాఖ్యానించారు. ప్రపంచ సుందరి అందాల పోటీల నేపథ్యంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇలాంటి అనుభవాలు జరగకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని, వారికి అవమానం జరిగితే ఈ రాష్ట్రం అంగీకరించదన్నారు. తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, ఖజానాకు ఆదాయం సమకూర్చే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిన్న ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్, ఇప్పటికే చేసుకున్న ఎంఓయూల అమలులో ప్రగతి, కొత్త యూనిట్ల స్థాపనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇక ఒక పరిశ్రమ స్థాపిస్తే దానికి అనుబంధంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలని, వాటిని త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇక నుంచి ప్రతి శనివారం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశం నిర్వహిద్దామని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా ఆ అంశంపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించినట్టు తెలిసింది. పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై అంతర్గత విభేదాలంటూ ప్రచారం జరుగుతుందని, దీనిపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని అన్నట్లు సమాచారం. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ, తదనంతర పరిణామాలపై 3 రోజులుగా చర్చ జరుగుతున్నా మౌనంగా ఉన్న కేసీఆర్ ఆదివారం తన కుమారుడు కేటీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు. వీరి మధ్య దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధానంగా కవిత వ్యవహారం చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, పార్టీ అంతర్గత అంశాలు, త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. కాగా పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరచడంతో క్యాడర్ లో గందరగోళం నెలకొందని వారు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. కవిత లేఖ గురించి ప్రెస్ మీట్లు, ఇతర సమావేశాల్లో చర్చించవద్దని, సున్నితమైన విషయంపై ఆలోచించి అడుగులు వేయాలని కేసీఆర్ హితబోధ చేసినట్లు తెలిసిందే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించనున్నట్టు తెలిసింది. వీరి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం ఢిల్లీ లోధి రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై గంటకు పైగా చర్చించారు. ముందుంచి పీసీసీలో బాహుబలి కమిటీకి ప్రాధాన్యమిస్తారనే ప్రచారం జరిగిన తాజా భేటీ సందర్భంగా 10 నుంచి 15% కోత విధించాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆయన సూచించారని సమాచారం. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కేసీ వేణుగోపాల్ తో భేటీ సందర్భంగా కొత్తగా మంత్రివర్గంలో 5గురికి చోటు కల్పించడంపై చర్చించినట్లు వర్గాలు చెబుతున్నాయి. కుల గణన, బీసీ రిజర్వేషన్కు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ను దేవుడు అంటూనే ఆయన కొంప ముంచుతోందని, రాష్ట్రంలో బీజేపీకి బలం చేకూరేలా చేస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. లేఖలు, లీకులతో బీఆర్ఎస్ నాయకులను గందరగోళానికి గురిచేస్తున్న ఆమె వారిని బీజేపీ వైపునకు మళ్లేలా చేస్తుందన్నారు. కవిత రాజకీయాల్లో నేరుగా ఎదిగిన వ్యక్తి కాదని, కేసీఆర్ పేరుతోనే ఆమె ఎదిగిందని చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగానే ఉందని, కవిత ఎపిసోడ్తో తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో మొదటి నుంచి బలంగా లేని పార్టీ బీజేపీ అన్నారు. అయితే ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్ శత్రువైన బీజేపీకి లాభం చేకూరకుండా తాము అప్రమత్తం అవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కవిత లేఖలతో కేసీఆర్ కుటుంబంలో కలకలం చోటు చేసుకుందని, ఏదో జరుగుతుందన్న చర్చ వారం రోజులుగా నడుస్తుందని, ఆమె కొత్త పార్టీ పెట్టున్న చర్చ నడుస్తుందన్నారు. కేసీఆర్ కు రాష్ట్ర విభజన అంశంతో ప్రజలు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చూసి ఓటేస్తారని చెప్పారు. మతం పేరుతో రాజకీయం చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో 1-2 స్థానాల్లో వరుసగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉంటే బీజేపీ 3వ స్థానంలో ఉందన్నారు. ఆ తరుణంలో కేసీఆర్ కుటుంబంలో పంచాయతీ రాజకీయంగా బీఆర్ఎస్ కు నష్టమని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రజలు చనిపోతే నివాళులు అర్పించే విధానానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం స్వస్తి పలికింది అని, దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకరిని చంపితే 100 మందిని చంపుతామని చూపించామని తెలిపారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్ ను సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజలు, బీజేపీ నాయకులతో కలిసి ఆయన వీక్షించారు. 46 ఏళ్లుగా పాక్ ఉగ్రవాదాన్ని భారత్ పై ఎగదోస్తూ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటుందని అన్నారు. ఈ దాడులు జరిగినప్పుడు నివాళులు అర్పించి సరిపెట్టుకునే వాళ్ళమని, కానీ 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని కూడా మట్టి కరిపిస్తామనే గట్టి సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలో 1% కూడా నిజం లేదని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేశారు. మిల్లా మ్యాగీ పాల్గొన్న ప్రతి కార్యక్రమం వీడియోను తాను ప్రత్యక్షంగా వీక్షించానని, ఆమెతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఆదివారం ఆయన ప్రపంచ సుందరి పోటీదారులను కలిసి మాట్లాడారు. హైదరాబాద్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని ఆరా తీశారు. చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిన డిన్నర్ లో మిల్లా మ్యాగీతో కలిసి టేబుల్ వద్ద కూర్చున్న మిస్ వేల్స్ మే ఆడమ్స్ తో జయేష్ రంజన్ ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు సేకరించారు. హైదరాబాద్ కు వచ్చిన తొలి రోజు నుంచి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని జయేష్ రంజన్ తో మిస్ వేల్స్ చెప్పినట్లు తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ టెర్రరిజం పై పోరులో కీలక మలుపుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు, వ్యవస్థలు దీని విజయంలో కీలకంగా భూమిక నిర్వహించాయన్నారు. ఇవాళ దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైంది. భారత్ అసలు బలం ఇదే. ఈ సందర్భంగా దేశవాసులందరినీ ఒకటి కోరుతున్నాను, అవకాశం ఉన్న చోట మన జీవ అవసరాలకు దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులను మాత్రమే వాడదామని అందరం ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ఈ ఆదివారం 122వ సంచికలో పాకిస్తాన్, దాని ప్రేరిత ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, నేతలు ఢిల్లీలో మూకుమ్మడిగా కార్యక్రమం విన్నారు. కుండపోత వర్షాలతో దేశ రాజధాని నగరం ఢిల్లీ అతలాకుతలమైంది. శనివారం అర్ధరాత్రి దాటాక మొదలై ఆదివారం ఉదయం వరకు తెరపివ్వకుండా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, చెరువులను తలపించగా వాహనాలు నీట మునిగాయి. ఉరుములతో కూడిన వర్షానికి తోడు గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 విమానాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. 49 విమానాలు రీస్కెడ్యూల్ అవ్వగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద పైకప్పు దెబ్బతిని వర్షపు నీరు లీక్ అవుతుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలోనికి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్ లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్య భారతంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. క్లాసెన్ విధ్వంసక శతకంతో ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ఘన విజయంతో ముగించింది. నిన్న జరిగిన ఆఖరి నామమాత్రపు మ్యాచ్ లో సన్ రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంప్ కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. తొలుత సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 278 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ దూకుడు పైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నరైన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్కతా 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆల్అౌట్ అయింది. మనీష్ పాండే, హర్షిత్ రాణా, నరైన్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఉనద్గట్, మలింగ, హర్ష్ దుబే తలో 3 వికెట్లు పడగొట్టారు. క్లాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.